హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ స్పెషల్ రెసిపీ గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ని ఇడ్లీ పైన, దోశ పైన, రకరకాల స్ట్రీట్ ఫుడ్స్లో అలాగే రెస్టారెంట్స్లో కూడా యూస్ చేస్తారు. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ రెసిపీని పక్కా కొలతలతో మీ ముందుకి తీసుకొచ్చాను. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో 30 గ్రాముల పచ్చెనగపప్పును వేసుకుని లైట్గా దోరగా వేయించుకోవాలి. పచ్చెనగపప్పు బాగా వేగిన తర్వాత దీనిలోకి 30 గ్రాముల పుట్నాలు, 30 గ్రాములు సాయమినపప్పు వేసుకోవాలి. 15 గ్రాములు బియ్యం, 15 గ్రాములు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇప్పుడు సన్నటి సెగ మీద జాగ్రత్తగా వేయించుకోవాలి. మీరు వేయించుకునే పద్ధతిలోనే ఈ పొడి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి 15 గ్రాముల నువ్వుల్ని వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 30 గ్రాముల ఎండుమిరపకాయలని దీనిలోకి వేసుకోవాలి. మంట ఎక్కువ ఇష్టపడేవారు 50 గ్రాముల దాకా అయినా వేసుకోవచ్చు. వీటిని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, స్పైసీ గన్ పౌడర్ రెడీ అయినట్లే. ఇది మనం జాగ్రత్తగా ఒక టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ పొడిని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.